హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో గ్రూప్ 2కే కాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ఆపరేషన్ పోలో గురించి తెలుసుకుంటున్నాము. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో తెలుసుకోబోతున్నాం. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాదు, జమ్మూ కాశ్మీరు మరియు జునాగఢ్ ఈ 3 సంస్థానాలు కూడా భారతదేశంలో కలవలేదు. అప్పుడు నిజాము పాకిస్తాన్లో కలుస్తా అని చెప్పాడు. అదేవిధంగా లాయక్ అలీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా రజాకార్లకు హెడ్ అయినటువంటి కాసిం రిజ్వీ కూడా పాకిస్తాన్లో కలవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే దీన్ని అడ్డుకోవడానికి జనరల్ జేఎన్ చౌదరి అనేటువంటి ఆయన నాయకత్వంలో హైదరాబాద్ పైన సైనిక చర్యలు జరిపారు. దీన్ని ఆపరేషన్ పోలో అంటారు. దీనికి మరొక పేరు గొడ్డాన్ ప్లాన్ అంటారు. 1948 సెప్టెంబర్ 13వ తేదీన స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 18వ తేదీన ముగిసింది. 5 రోజుల్లో నిజాం సైన్యాలు లొంగిపోయాయి. సో దీనితో రాజప్రముఖగా హైదరాబాద్ నిజాము నియమించడం జరిగింది. వెల్లోడి పౌర ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా జనరల్ జయన్ చౌదరి గారు గవర్నర్, సైనిక గవర్నర్గా పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి తెలుసుకోబోతున్నాము. గ్రూప్ 2కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1953లో అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారతదేశ వ్యాప్తంగా భాషా ప్రతిపాదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు అనేటువంటి వెళ్ళాయి. సో దానికోసము అప్పటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1953 డిసెంబర్ 22వ తేదీన లోక్సభలో ఒక కమిషన్ నియమించారు. సో ఆ కమిషన్ పేరే శ్రీ ఫజుల్ అలీ గారు దానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. కాబట్టి దీన్నే ఫజుల్ అలీ కమిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇందులో సభ్యులుగా హెచ్ఎన్ కుంజ్రు మరియు కేఎన్ పనికర్లు ఇద్దరు కూడా సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాలను పర్యటించి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పి రికమెండేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. 1956 సెప్టెంబర్ 30వ తేదీన భారత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే దాని ప్రకారమే ఇప్పుడున్నటువంటి అనేక భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పాటు కావడం అనేటువంటిది జరిగింది. రికమెండేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.